ఒక చెట్టు మీద ఈగలి యొక్క గూడు ఉంది. ఆ చెట్టు కింద కోడి యొక్క గూడు కూడా ఉంది. ఒకరోజు ఆ చెట్టుపై నుంచి ఈగలి యొక్క గుడ్డు కోడి పెట్టిన గుడ్లు ఉన్న స్థలంలో పడింది. ఒకరోజు ఆ గుడ్డులో నుంచి ఈగిలి పిల్ల బయటకు వచ్చింది. కోడి పిల్లలతో కలిసి పెరుగుతుంది. ఇది చూడటానికి వేరే విధంగా ఉంది, కానీ అది ప్రవర్తించే తీరు అంతా కూడా కోడి వలె ఉంది. ఒకరోజు అది అమ్మ కోడిని పిలిచి, అమ్మ, ఆకాశంలో ఏదో ఎగురుతుంది చూడు, అది ఏమిటి అని అడిగింది. అప్పుడు అమ్మ కోడి చెప్తుంది, దాని పేరు ఈగల్. అది పక్షులన్నిటికంటే ఎత్తుగా ఎగురుతుంది. దానిని పక్షిరాజు అంటారు. అది ఆకాశంలో ఎగిరే పక్షి. మన భూమి మీద ఉండే పక్షులమని చెప్తుంది. నేర్చుకోవాల్సిన పాఠం ఏంటో తెలిసినా, కోళ్ళ మధ్య మనం జీవిస్తే చివరికి చికెన్ కర్రీ అవుతాం. మన స్థాయి స్థితి మనం తెలుసుకుంటే ఆకాశంలో ఏ వరి లేకుండా ఎగిరే పక్షిరాజులం అవుతాం. మనం ఏమి సాధించాలో, మనం ఎదురు చూస్తుంది ఏంటో అనేది, మనం ఎవరి మధ్య జీవిస్తున్నామనే దాని మీద కూడా ఉంటుంది. మనం అంచెలంచెలుగా ఎదగాలంటే లేదా ఎగరాలంటే దేవుని వాక్యం ఇలాగ చెప్తుంది. యెషయా గ్రంథం 40:31 వాక్యం ఈ విధంగా చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మశిలకి నడిచిపోదురు. దేవుని కృప మీకు తోడైనది గాక.